హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెనెడే కార్డ్ గణితానికి చేసిన సేవల్ని ఇప్పుడు ఈ ఛానల్లో మనం తెలుసుకుందాము. రెనెడే కార్డే యొక్క ఇంట్రడక్షన్ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు రెనెడే గణితానికి చేసిన సేవలు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి. రేఖాగణిత బీజగణితాలను రెండింటినీ ఏకం చేసి వైశ్లేషిక జ్యామితికి రూపకల్పన చేశాడని ఇక్కడ ఇదొక ఫస్ట్ పాయింట్. ఇక్కడ కూడా అదే పాయింట్ ఇచ్చారు, గమనించగలరు. ఇది ఇంపార్టెంట్. రేఖాగణిత బీజగణితాలను రెండింటినీ ఏకం చేసి వైశ్లేషిక జ్యామితికి రూపకల్పన చేశాడు. తన కాలపు వైజ్ఞానిక సమస్యలైన సముద్రంలో ఓడల మార్గాలు, గ్రహగతులు, కాంతిగతి, పైకి విసిరే వస్తువుల మార్గాలు వక్రతల రేఖలకు చెందినవి కావడం వల్ల వాటిని రుజువు చేయడానికి కావలసిన పద్ధతులను కనుగొన్నాడు. ఒక దత్త బిందువు నుండి మరొక బిందువుకు గల దూరాన్ని లంబ దూరాన్ని కనుగొన్నాడు. నిరూపక రేఖాగణితం, వైశ్లేషిక రేఖాగణితం, కార్టీజియన్ రేఖాగణితం అని పిలువబడే ఈ గణిత విభాగానికి మూల పురుషుడు డెకార్డే. చూడండి, నిరూపక రేఖాగణితము, వైశ్లేషిక రేఖాగణితం, కార్టీజియన్ రేఖాగణితం అని పిలువబడే ఈ గణిత విభాగానికి మూల పురుషుడు డెకార్డే. ఇవి సపరేట్ చాప్టర్స్. కోఆర్డినేట్ జామెట్రీ, కార్టీజియన్ ప్రోడక్ట్, ఇవన్నీ కూడా. రేఖాగణిత పద్ధతిని ఉపయోగించడం ద్వారా ఇతడు బీజగణితాన్ని అర్థమయ్యేటట్లు చేయగలిగాడు. రేఖాగణిత పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఇతడు బీజగణితాన్ని అర్థమయ్యేటట్లు చేయగలడు. డిస్కోర్స్ ఆన్ మెథడ్ అనే పుస్తకంలో ఒక నూతన గణిత విధానాన్ని ప్రవేశపెట్టినాడు. ఇతని యొక్క పుస్తకం ఏది? డిస్కోర్స్ ఆన్ మెథడ్. కార్టన్, టాటాగ్లియా, వీటా, డెకార్టే, ఫెర్మాలు సమీకరణ సిద్ధాంతాన్ని విస్తరింపజేసి సాంకేతిక ప్రయోగాన్ని ప్రవేశపెట్టి అనేక బీజగణిత సిద్ధాంతాలను, పద్ధతులను స్థాపించాడు. చూడండి, వీటన్నిటిని విస్తరించి సాంకేతిక ప్రయోగం. సాంకేతికం అంటే కంప్యూటర్ ఎక్స్పెరిమెంట్ ప్రవేశపెట్టి అనేక బీజీయ సిద్ధాంతాలను, పద్ధతులను స్థాపించాడు. సరళమైన వాటి నుండి జటిలమైన వాటిని పోవడం ద్వారా సమస్యలను సాధించాలని డెకార్డే తన సార్వత్రిక పద్ధతిలో నిర్ణయించాడు. జ్యామితిలో సరళరేఖ మిక్కిలి సరళమైంది. అందువల్ల సరళరేఖను ఉపయోగించి వక్రాల విశ్లేషణ చేయడానికి డెకార్డే ప్రయత్నించాడు. ఇక్కడ సరళమైన వాటి నుండి జటిలమైన వాటికి పోవడం ద్వారా అంటే సరళం అంటే ఈజీ టు డిఫికల్ట్. వారందరూ సమస్యలను సాధించాలని డెకార్డే తన సార్వత్రిక పద్ధతిలో నిర్ణయించాడు. జ్యామితిలో సరళరేఖ మిక్కిలి సరళమైంది. అందువల్ల సరళరేఖను ఉపయోగించి వక్రాల విశ్లేషణ చేయడానికి డెకార్డే ప్రయత్నించాడు. జ్యామితి మీద డెకార్డే చేసిన కృషికి హాలండ్ రాజు ఆస్థానానికి డెకార్డేను ఆహ్వానించి యువరాణి క్రిస్టినాకు బోధకునిగా నియమించాడు. జ్యామితి మీద డెకార్డే చేసిన కృషికి హాలండ్ రాజు ఆస్థానానికి డెకార్డేను ఆహ్వానించి యువరాణి క్రిస్టినాకు బోధకునిగా నియమించాడు. అంటే టీచర్గా డెకార్డేను నియమించాడు. ఎవరికి? యువరాణి క్రిస్టినాకు. ఆమె దినచర్య కారణంగా ఉదయం 5 గంటలకే చలిలో డెకార్డే రాజప్రసాదానికి వెళ్ళవలసి వచ్చేది. ఆ వాతావరణ పడక న్యూమోనియా వ్యాధికి గురయ్యి 54 ఏళ్ల వయసులో డెకార్డే 11/2/1650 మరణించాడు. చూడండి ఎంత కష్టపడ్డారు అప్పట్లో. ఆమె దినచర్యకు ఉదయం 5 గంటలకే చలిలో వెళ్ళేవాడు. అంటే ఇక్కడ హోమ్ ట్యూషన్ లెక్కన. ఆ వాతావరణము అది పడక ఇలా మరణించాడు పాపం. సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతానని చెప్పాను కదా. ఏదే క్వశ్చన్ అంటే డిస్కోర్స్ ఆన్ మెథడ్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.